హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, పెరుగు లేక మజ్జిగ ఉన్నప్పుడు మాత్రం ఇలా సింపుల్గా ఒక పూట కూర చేసుకుని తృప్తిగా భోంచేయచ్చండి. దీనికి కావాల్సిందల్లా పెరుగు ఉంటే పెరుగు, లేకపోతే మజ్జిగ, వాటిని శుభ్రంగా ఉప్పేసి చిలికేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. పోపు దినుసులు వేసి ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి పోపు దినుసు బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన పర్లేదండి, పచ్చి వాసన పోతే చాలు. అలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఈ పోపునంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చిలికి పక్కన పెట్టుకున్న మజ్జిగలో లేక పెరుగులో వేసుకొని కలిపి ఉప్పు అన్నీ సరి చూసుకోండి. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.